వృద్ధుడు ఉండేవాడు. అతనికి 2 పెద్ద మట్టి కుండలు ఉండేవి. ఆ 2 కుండలను ఒక పొడవాటి కర్రకు కట్టుకుని, భుజం మీద వేసుకుని, నదికి వెళ్లి నీటిని తెచ్చేవాడు. ఆ 2 కుండల్లో ఒకటి పర్ఫెక్ట్‌గా ఉండేది. మరొకటి చిన్న చీలికతో పగిలి ఉండేది. ప్రతిరోజూ వృద్ధుడు నది దగ్గరికి వెళ్తాడు. 2 కుండలతో నీటిని నింపి తన ఇంటికి తీసుకెళ్తాడు. కాని ఇంటికి చేరే సమయానికి పగిలిన కుండలో నీరు సగం మాత్రమే మిగిలేది. పర్ఫెక్ట్ కుండ తన పర్ఫెక్షన్‌పై గర్వంగా ఉండేది. కానీ పగిలిన కుండ తన అపరిపూర్ణత వల్ల బాధపడేది. ఒకరోజు పగిలిన కుండ వృద్ధుడితో మాట్లాడింది. నాకు సిగ్గుగా ఉంది తాతయ్య. నీకు నేను పూర్తిగా సేవ చేయలేకపోతున్నాను. నువ్వు నాపై విశ్వాసం పెట్టి నీటిని ఇల్లు వరకు తెచ్చేవాడివి. కాని నా వల్ల నీకు సగం మాత్రమే ఉపయోగపడుతుంది. వృద్ధుడు నవ్వి, ప్రేమతో చూసి, అతనికి కుండతో ఇలా చెప్పాడు. రేపటి నుండి నేను నీకు ఒక విషయం చూపిస్తాను. మరునాడు వృద్ధుడు తన భుజంపై కుండలను మోస్తూ ఇంటికి బయలుదేరాడు. అడవి దారి మీద వెళ్తూ అతను పగిలిన కుండతో అన్నాడు, గమనించు, నీ వైపున గమనించు. పగిలిన కుండ ఆశ్చర్యంగా గమనించింది. తన వైపు దారి పొడవునా అందమైన పూలు మొలిచాయి. పలు రంగుల పూలు, పసుపు, గులాబీ, నీలం, దారికి అందాన్ని పెంచాయి. కానీ పర్ఫెక్ట్ కుండ వైపు దారి బోసిపోయి, పొడి మట్టితో మాత్రమే కనిపించింది. వృద్ధుడు నవ్వి కుండతో ఇలా అన్నాడు, నీ చీలిక వల్ల నీరు గారిపోతూ వచ్చేది. నేనెప్పుడో ఆ నీటితో పొడి గడ్డపై పూల విత్తనాలు నాటాను. నీ నీటి వల్ల ఆ పూలు ఎదిగాయి. ప్రతిరోజూ నీ నీటితో ఈ పూలు అందంగా వికసించాయి. నేను వాటిని కోసి దేవుడికి అర్పించాను. అలాంటి అందమైన పూలు నువ్వు లేకుండా ఉంటాయా? నా ఇంటికి నీ విలువే తెలియదా? ఆ మాటలు విని పగిలిన కుండ ఆనందంతో నిండిపోయింది. దానికి తన లోపం ఇప్పుడు ఒక బలంలా అనిపించింది. దానికి అప్పటినుండి తాను ఏదో ఉపయోగకరమైన పని చేశాననే గర్వం వచ్చింది.